హాయ్ అండి. ఈరోజు మనం గోధుమ పిండితో సాఫ్ట్ చపాతీలు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత నేను హాట్ వాటర్ తీసుకున్నానండి. హాట్ వాటర్ వేయడం వల్ల పిండి కలపడంలో చాలా స్మూత్గా వస్తుందండి. చేతికి కానీ సరిగ్గా అంటుకోదు. చాలా బాగా కలపొచ్చండి. అందుకనే హాట్ వాటర్ వేసుకుంటానండి. అలా చూడండి, అలా నొక్కినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించాలి. కలిపిన తర్వాత ఒక గంట సేపు బయట పెట్టేసానండి. తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మనం రోల్స్ లాగా చేసుకొని అలా పూరి పీట మీద పెట్టుకొని ఫస్ట్ రుద్దండి. రుద్దిన తర్వాత మధ్యలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ రుద్దండి. చపాతీని పెనం మీద వేసుకొని తిప్పుతూ ఉండండి. చలాక్తో అలా అలా పైన అలా అలా అంటూ ఉండండి. చాలా బాగా వస్తుందండి చపాతీ. 4 లేయర్స్ లాగా వస్తుంది చపాతీ. అలా చేయలేదంటే అలా బాగా నీట్గా రాదు. గట్టిగా ఉంటే పిల్లలు సరిగ్గా తినరు. ఇలా చేసామనుకోండి 2 చపాతీలు ఈ పిల్లలు ఈజీగా తింటారు. చాలా చాలా బాగా వచ్చిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.